ఫేస్బుక్లా మొన్న బర్త్డేకి దిగిన ఫోటోలు పెట్టినా చూడలేదా మమ్మీ? డాడీ ఇన్స్టాలా నన్ను ఎంతమంది ఫాలో అవుతున్నారో చూడు. వాట్సాప్లా నేను పెట్టిన స్టేటస్ 200 మంది చూసిండ్రు తెలుసా. షేర్ చాట్లా నేను షేర్ చేసిన వీడియోలకే ఎక్కువ లైక్లు వస్తుంటాయి. ఇగో గిట్లున్నది జమానా. వొయ్యి వట్టుడు కంటే ఎక్కువ ఫోన్ వట్టుడు సోషల్ మీడియాలో కమాయి చేసుడే నడుస్తుంది. కానీ గిడా అట్లా నడవదుల్లో. ఫేస్బుక్ పక్కకు పెట్టాలి, ఇన్స్టాగ్రామ్ ఇడిచిపెట్టాలి, యూట్యూబ్ యాది మరవాలి, ఎక్స్ను ఎనుగుల వాడేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే సోషల్ మీడియా తెరువు పోవద్దు. నాది నా ఇష్టం అని తెరిచిరా అంటే కేసులు అయితే సుమా. ఓ కొడుకో అని నెత్తికి చేతులు పెట్టారు, మనకాడ గత్తియూరి. ఆస్ట్రేలియా దేశంలో సోషల్ మీడియాను బ్యాన్ చేసింది గవర్నమెంట్. అట్లానే అందరికేం కాదు, 16 ఏళ్లు దాటనోళ్ళకే. ఊరలంతా ఫోన్లలోనే తలకాయ పెట్టి ఓ చదువు లేదట, శాస్త్రం లేదట. ఏమైనా వీడియోలు చూసుడు, చాటింగులు చేసుడు, కామెంట్లు పెట్టుడు, షేరింగులు చేసుడు. గిట్లయితే పిల్లలు ఆగమైతారని పార్లమెంట్ లో బిల్లు పెడితే ఫుల్ మెజార్టీ తోటి పాస్ అయింది. ఏం చేస్తారో మాకు తెలియదు. ఏడాది టైం ఇస్తున్నాం, చిన్నోళ్ళు ఫోన్లు చూడకుండా కట్టడి చేయాల్సిన జిమ్మెదారి మీదే అని సోషల్ మీడియా కంపెనీలకు ఆర్డర్ వేసింది. లాపర్వ చేస్తే 273 కోట్ల దండగా గుంజుతారట బాజాప్తా. ఇక ఆస్ట్రేలియాలో ఎట్లా కంట్రోల్ చేస్తారో కానీ జర మనోళ్ళు సుతో నజరేయాలబ్బా. లేకుంటేంది మమ్మీలు సందమామలు బావుడు బంద్ చేసి ఫోన్లు చూపించుకుంటా బువ్వ తినబెట్టబట్టి. అబ్బా మావాడు ఫోన్ లేకుంటే పాలే తాగడని గప్పాలు. మా బుజ్జి సూపరు మస్తు రీల్ చేస్తుందని మురుసుకుంటా షేరింగులు. గింతోళ్ళకు ఫేస్బుక్ ఏనాయే, గంతోళ్ళకి ఇన్స్టానేనాయే. మైదానంలో ఆటలు లేవు, నలుగుట్ల పాటలు లేవు, ఏమైనా ఫోను ఫోను ఫోను. అది ఉంటే చాలు, అయ్యవలసుతో అక్కర్లేదన్నట్టు తయారైంది జమానా. మేం ముచ్చట చెప్తుంటే అవును అవును అంటురులే. కనుక దేశంలో 16 ఏళ్లు నిండనోళ్లకు సోషల్ మీడియా ఎందుకు వాడొద్దంటురో తెలుసుకొని మనం కూడా కంట్రోల్లో పెడితే మంచిది. లేకుంటే దుఃఖం లేనోడు భార్యను కొనుక్కున్నట్టు అయితే సుమా.